హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. సో పైన మనం చూస్తుంది కన్సలేషన్ నోటీస్ అండి. సో మీలో ఎవరికైనా కన్సలేషన్ కానీ ఆర్బిట్రేషన్ నోటీస్ కానీ వస్తే ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలనేది ఈ వీడియోలో చెప్తానండి. సో నేను ఏ విధంగా రెస్పాండ్ అయినా ఈ వీడియోలో చెప్తానండి. సో ఈ యొక్క కన్సలేషన్ నోటీస్ అనేది నాకు ఎస్బీఐ క్రెడిట్ కార్డులో వచ్చిందండి. సో ఇది వచ్చేసి అక్టోబర్ 17కి వచ్చిందండి. సో దీనికంటే ముందు నాకు ఆర్బిట్రేషన్ నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఆర్బిట్రేషన్ నోటీస్కి నేను అబ్జెక్షన్ పెట్టానండి. సో ఆర్బిట్రేషన్ నోటీస్కి అబ్జెక్షన్ పెడితే ఆర్బిట్రేషన్ అది క్యాన్సిల్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ నాకు కన్సలేషన్ లెటర్ పెట్టారు. దాని తర్వాత నేను కన్సలేషన్ లెటర్ కూడా అబ్జెక్షన్ పెడితే లాస్ట్కు నేను బ్యాంక్ ద్వారా నా కార్డుని క్లోజ్ చేసుకున్నాను. సో ఈ వీడియోలో ఆర్బిట్రేషన్ నోటీస్ వస్తే, కన్సలేషన్ నోటీస్ వస్తే కస్టమర్ ఏ విధంగా రెస్పాండ్ కావాలి, కస్టమర్ యొక్క రైట్స్ ఏమిటో ఈ వీడియోలో మనం చూద్దాం. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో దీనిలో మెన్షన్ చేశారు, ఇన్విటేషన్ టు కన్సలేషన్ యాజ్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 62 ఆఫ్ ద ఆర్బిట్రేషన్ అండ్ కన్సలేషన్ యాక్ట్. సో ఏం లేదండి, కన్సలేషన్ అంటే ప్రాసెస్ ఏంటంటే జస్ట్ మన మధ్యలో మీడియేటర్ ఉంటారు. బ్యాంక్ అండ్ కస్టమర్ మధ్యలో ఒక మీడియేటర్ లాగా ఉంటాడు. జనరల్గా కన్సలేటర్ అనేవాళ్ళు సీనియర్ అడ్వకేట్ ఉంటారండి. బట్ ఆర్బిట్రేషన్ లోపల ఆర్బిట్రేటర్ అనే అతను హైకోర్టు జడ్జి ఉంటాడండి, రిటైర్డ్ జడ్జి. సో జనరల్గా వీళ్ళు ఉంటారు. సో కన్సలేషన్ డిసిషన్ అనేది ఫైనల్ కాదండి. సో దానికి అంత లీగల్ పవర్స్ ఉంటాయండి. బట్ ఆర్బిట్రేషన్ లోపల ఆర్బిట్రేటర్ ఏదైతే అవార్డు పాస్ చేస్తాడో దానికి లీగల్ బైండింగ్ ఉంటుందండి. సో దానికి పవర్ ఉంటుంది. సో పైన లెటర్లో ఏమిచ్చాడు అంటే రిఫరెన్స్, ఇన్విటేషన్ టు కన్సలేషన్ యాజ్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 62 ఆఫ్ ద కన్సలేషన్ యాక్ట్. సో ఏం చెప్తున్నాడు పైన లెటర్లో, మనకు కన్సలేషన్కి అటెండ్ కమ్మని చెప్తున్నాడండి సింపుల్గా. ఓకేనా. సో దానికి ఏ విధంగా అబ్జెక్షన్ పెట్టాలని చెప్పేసి మనం చూద్దామండి. ఇప్పుడు కన్సలేషన్ కానీ ఆర్బిట్రేషన్ కానీ మీరు అబ్జెక్షన్ పెట్టేసి డైరెక్ట్ ఉండిపోవచ్చు అండి. సో 100% మ్యాండేటరీగా అటెండ్ కావాల్సిన రూల్ ఏమి ఉండదండి. సో వాళ్ళు అంటారు 100% ఖచ్చితంగా అటెండ్ కావాలంటారు. బట్ 100% అటెండ్ కావాల్సిన మ్యాండేటరీ రూల్ ఏం లేదండి. మనం అబ్జెక్షన్ పెడితే రెండు కూడా ఆగిపోతాయండి. సో మనం ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. నేను అబ్జెక్షన్ ఏ విధంగా పెట్టాను కన్సలేషన్ లెటర్కి చూపిస్తాను. సో కన్సలేషన్ నోటీస్ కానీ ఆర్బిట్రేషన్ నోటీస్ కానీ ఎండ్ ఆఫ్ ద డే కస్టమర్ని భయపెట్టడానికి, ఓకేనా. అల్టిమేట్గా ఇక అన్సెక్యూర్డ్ లోన్ ఏదైతే ఉందో అది అన్పేడ్ లోను ఆర్ క్రెడిట్ కార్డ్ కానీ అల్టిమేట్గా సెటిల్మెంట్ అవుతుంది. బట్ ఏంటంటే కస్టమర్ భయపడి త్వరగా క్లోజ్ చేసుకోవాలని చెప్పేసి ఇలాంటి నోటీస్ పంపిస్తారండి. సో భయపడాల్సిన అవసరం ఏం లేదండి ఈ నోటీసులకి. సో పైన మనం చూస్తుంది ఫార్మట్ అండి, కన్సలేషన్ అండ్ ఆర్బిట్రేషన్ నోటీస్కి ఏ విధంగా అబ్జెక్షన్ తెలిపాను. సో డియర్ సార్, ఐఎమ్ నెగోషియేటింగ్ విత్ బ్యాంక్ ఫర్ సెటిల్మెంట్ ఫర్ మై ఎస్బీఐ క్రెడిట్ కార్డ్. I don't want to go through conciliation and arbitration. I will speak to bank only. సో మై కార్డ్ నెంబర్ థ్యాంక్స్ అండ్ రిగార్డ్స్ పెట్టేసి కింద మీ పేరు రాసేస్తే సరిపోతుందండి. సో కింద రెస్పాన్స్ ఉంటే మనకు ఆల్రెడీ ఏదైతే నోటీస్ వస్తుందో దాని యొక్క రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుందండి. సో ఈ విధంగా ఐ హ్యావ్ చెక్డ్ అబౌట్ సుశీల్ భారతీయ ఆర్బిట్రేటర్ అండ్ ఫౌండ్ ఈ డూ ప్రాసెస్ వన్ సైడ్ వితౌట్ లిజనింగ్ టు కస్టమర్ కన్సర్న్. Hence, I am not accepting this is as an arbitrator. So, I will speak to bank only to close this case. సో ఈ విధంగా మీరు అబ్జెక్షన్ పెడితే సో కన్సలేషన్ కానీ ఆర్బిట్రేషన్ కానీ ముందుకెళ్ళదండి. సో మీరు డైరెక్ట్గా బ్యాంక్తో మాట్లాడి క్లోజ్ చేసుకోవచ్చు. థర్డ్ పార్టీ ఏజెన్సీ, వాళ్ళ ఏజెన్సీలు అపాయింట్ చేస్తారు కదా బ్యాంక్ వాళ్ళు. సో ఏజెన్సీలతో సంబంధం లేకుండా కూడా డైరెక్ట్ ఏజెన్సీ వాళ్ళతో కూడా మాట్లాడా, నేను డైరెక్ట్ బ్యాంక్ ద్వారానే క్లోజ్ చేసుకుంటా అని చెప్పేసి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. ఈ విధంగా ఈ మెయిల్ ఫార్మాట్ మీరు పంపారంటే సో ఆ యొక్క ఆర్బిట్రేషన్ కానీ కన్సలేషన్ కానీ క్యాన్సిల్ అయిపోతుందండి. మన ఛానల్లో ఎస్బీఐ క్రెడిట్ కార్డు సెటిల్మెంట్ ఏ విధంగా చేశానో ఫుల్ వీడియో ఉందండి. అలాగే సెటిల్మెంట్ లెటర్ వచ్చేసి షార్ట్ వీడియోలో పెట్టాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.